హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మేము అక్కడ కనబడుతుంది కదా ముందర పెద్ద కొండ, అక్కడికైతే వెళ్తున్నాము. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి తమిళనాడు తిరుపత్తూర్ డిస్టిక్ యాలగిరి హిల్స్ ఇది. సో ఇది వచ్చేసి మాకు పొంగనూరు నుంచి ఒక 130 కిలోమీటర్లు వస్తుంది. సో అయితే మనము ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఈవెన్ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా రావాలంటే ట్రిప్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ అసలు నేచర్ అయితే హైలైటింగ్. సో నేనైతే మా ఫ్రెండ్స్తో కలిపి ఒక 5 మంది బయలుదేరాము. అసలు ఈ కొండ ఎక్కేటప్పుడు టర్నింగ్స్ చూస్తుంటే వామ్మో! సో నేను కూడా ఫస్ట్ టైమే రావడము. చాలా అయితే చాలా బాగుంది. సేమ్ మనకి తిరుమల కొండ ఎక్కినట్టే ఉంది ఫ్రెండ్స్. ఎలా అయితే తిరుమల కొండ టర్నింగ్స్ ఉన్నాయో అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా. ఎనీవే సూపర్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇందులో. మొత్తానికి మనం యాలగిరి హిల్స్ కొండ స్టార్ట్ చేసినప్పుడు పైన లొకేషన్కి రిసార్ట్స్కి మనం రీచ్ అవ్వాలంటే ఒక 9 కిలోమీటర్లు ఉంటుందండి. 9 కిలోమీటర్లు టర్నింగ్స్. లొకేషన్ అయితే అబ్బాబ్బాబ్బా, ఈ ముందర అయితే ఫోటోలు దిగడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అందరూ సైడ్కి వేసి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. మేము కూడా బండి ఆపామన్నమాట. ఇటు నుంచి చూస్తుంటే అయితే ఏంటంటే మనకి కొద్ది క్లైమేట్ వర్షం పడి అట్లా ఉందంటే మేఘాలు మొత్తం కింద కనబడతాయి, కొండ కానినట్టు కనబడతాయి. చాలా బాగుంటది. ఇటు పక్క చిన్నపిల్లలు చూడ ఆడుకోవడానికి గన కొద్దిగా కోతులు ఇట్లా ఫన్నీగా ఉంటది వీటితో. నేను కూడా వెళ్ళాను వీటితో ఆడుకున్నా కొద్దిసేపు అనేసి. అంటే నేను వెళ్ళాను కదా అనేసి నన్ను కోత అనుకోకండి బాబు. వాటితో అయితే జాగ్రత్తగా ఉండాలి కదా మనం. ఉం? సో ఇది వచ్చేసి ఒక మనము అర్ధం రోడ్లో ఆపాము. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాము. మొత్తానికి పైన యాలగిరి హిల్స్ చేరుకున్నాము. ఇక్కడ మనకి ఏంటంటే చెక్ పోస్ట్ ఉంటుంది. ఏమైనా మనకి చెకింగ్స్ అయితే పెద్దగా జరగవు. ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆపుతున్నారు, చెక్ చేస్తున్నారు. మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి రిసార్ట్స్ కానీ చిన్న చిన్న వాటర్ బోటింగ్స్, తర్వాత ఓయో రూమ్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. మనకి ఎంజాయ్ చేయడానికి ఇబ్బంది ఉండదు. మేమైతే ఈ రిసార్ట్స్ బుక్ చేసుకున్నామండి. పైన స్విమ్మింగ్ ఉంది, మంచి ఏసీ రూమ్లు బుక్ చేసుకున్నాం 5 మంది కలిసి. ఇక్కడ నుంచి చూడండి, పక్కలోనే ఇది ఉందన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలు పెద్ద మనకు ఫ్యామిలీ వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బోటింగ్ ఉంది అక్కడ దూరంగా. అక్కడ ఎంట్రీ ఇటు సైడ్ లేదు, అటుపక్క ఎంట్రీ ఉంది మనకి. సో అందరూ కూడా అదే చూడండి, ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి పిల్లలతో చాలా బాగుంటది. ఎప్పుడైనా సండే వేసుకోవచ్చు ట్రిప్, బాగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా అటు నుంచి ఇటు వెళ్ళామంటే చూడండి, తర్వాత ఇటు నుంచి మనం మెయిన్ రిసార్ట్కి వచ్చామంటే చిన్నపిల్లలతో ఇట్లా ఇది ఈ రైడ్ ఉంటుంది అనమాట, కారు బండి తోలడం. ఇది మేమైతే ఇద్దరము, మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి దీని మీద ఎక్కాం. మాకైతే తోలడం రాదు, ఫస్ట్ టైం కదా. కొద్దిసేపు అట్లా తోలడం రాదు. ఇటు తిప్పితే అటు వెళ్తుంది, అటు తిప్పితే ఇటు వెళ్తుంది. ఏదైతే ఏముంది కదా అనేసి ఇద్దరు కొద్దిసేపు అట్లా తోలేమన్నమాట. అంటే చిన్నపిల్లలు తోలాల్సిన బండి పెద్దవాళ్ళు తోలుతున్నాం. ఏంటి అంటే ఎప్పుడో ఒక రోజు తోలాలి కదా, తోలేస్తున్నాము. ఇది తోలినంతసేపు మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాము. చాలా ఫన్నీగా ఉండింది. సో ఇక్కడే ఇంకా మళ్ళీ గన్ షూట్, బెలూన్ గన్ షూట్ ఉంది. బెలూన్ గన్ షూట్ లో ఇద్దరం ఒక్కొక్కటి వేసాము. టోటల్ మనకి గేమ్స్, రిసార్ట్స్, పార్కులు అన్ని పైన ఉంటాయి. షాపింగ్ అయితే ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. షాపింగ్, పిల్లలకు కావాల్సినటువంటి బొమ్మలు. తర్వాత ఇది వచ్చేసి మసాజ్ అనమాట, మసాజ్ ఉంది. సో ఇంతే కాదు మామ, ఇంకా అనుభవించడానికి ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని సౌకర్యాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. వీడియో అయితే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఫ్రెండ్స్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.